న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పాలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం కుక్కల శ్రీను, చెక్క వెంకటేశ్వరరావు, నారాయణ, కోన సీతారామయ్య, రాజేశ్వరి, బ్యాంకస్ హరీష్ పటేల్ బృందం కలిసి సుమారు 1700 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానంలో కొలువై ఉన్న రెడ్డి రాజుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం కుక్కల శ్రీను, చెక్క వెంకటేశ్వరరావు, నారాయణ, కోన సీతారామయ్య, రాజేశ్వరి, బ్యాంకస్ హరీష్ పటేల్ బృందం కలిసి సుమారు 1700 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో ప్రతి శనివారం ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రఘురామ వినోద్ ఆచార్యులు తెలిపారు. మహానుభావ ఎంతో రుచి మహాద్భుతమైన భోజనం అయిపోవాలా వచ్చేయాలి ఇంకెందుకు వెళ్ళు పర్లబడు పనే పట్టలాడా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం రీజెన్సీ పబ్లిక్ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల హెడ్ మాస్టర్ ప్రసాదరావు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా ప్రాంతీయ పరిపాలనాధికారి అంకిత్ కుమార్ హాజరై తెలుగు భాష గురించి వివరించారు. ఈ సందర్భంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫస్ట్ ర్యాంక్ మరియు సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రధాన ఉపాధ్యాయుడు ప్రసాదరావు సూచించారు. విద్యార్థులు ప్రసంగాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలుగు భాష పట్ల తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా సాగింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం రీజెన్సీ పబ్లిక్ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల హెడ్ మాస్టర్ ప్రసాదరావు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా ప్రాంతీయ పరిపాలనాధికారి అంకిత్ కుమార్ హాజరై తెలుగు భాష గురించి వివరించారు. ఈ సందర్భంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫస్ట్ ర్యాంక్ మరియు సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రధాన ఉపాధ్యాయుడు ప్రసాదరావు సూచించారు. విద్యార్థులు ప్రసంగాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలుగు భాష పట్ల తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా సాగింది. all the organizers of this program. So today, as we know, we are celebrating the International Mother's Language Day. The main thing for today is like we need to make aware of the next generation, to the next generation, what is the importance of mother tongue. So when I see like our language, our mother tongue is very rooted to our culture. So whenever we like, I am from a Hindi speaking state, so whenever I see, whenever I find a Hindi speaking person, so I
feel like I am connected to home. So with language you are connected to your culture, you are rooted to your culture. But when I see like a young generation with modern technology and modern things which are coming up in our lifestyle, young generation may be a bit forgetting about their culture and their mother tongue. So because of this, the language which is being slowly reducing its importance in daily lives of our students and this thing. So but the thing is, as we start forgetting our language, we start forgetting our culture, we start forgetting our values, because language is the root of all those things. My message to the students, very young students there, is that you have to shoulder the responsibility of taking up and improving upon and spreading your mother tongue, safeguarding your mother tongue. So today we are also knowing that there are many endangered languages. So like because young generation did not carry forward the young generation, young people did not carry forward the message, or did not carry forward the values or the concepts of language in their which was passed down from generations. Because of that, many languages are endangered also currently. So it's like that a very few numbers of people are remaining in today's world. So I think these kind of things are detrimental to the development of language, to the development of culture. So our new generation, I am seeing very good energy and very good potential in the students over here, and to the younger generation. They have very huge potential, huge facilities, huge avenues to carry forward their potential and bring to the bring forward the language and culture which they have been passed down since generations. So with this I say that I would like to say International Mothers Language Day should be not be seen as a simple celebration of things or simple academic thing. It should be a part of your life. You should try to learn as much as possible, learn your history, learn your culture, and learn the ancient languages. Telugu, like here the mother tongue is Telugu, so Telugu is one of the classical languages. So that has been since thousands of years. So this such an old language, it should be preserved, it should be developed, and it should be spread as much as possible. So that is my message for you today, and I hope you all the best, all of the students very best, and I hope you reach new heights and take our culture forward. Thank you so much. తాళరేవు మండలంలోని చినబొడ్డు వెంకటాయపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ బాల విజయ కనకదుర్గమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. గ్రామ మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. తాళరేవు మండలంలోని చినబొడ్డు వెంకటాయపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ బాల విజయ కనకదుర్గమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. గ్రామ మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా ముత్తైదువులు 27 కలశాలతో పవిత్ర జలాన్ని సేకరించి గ్రామమంతా మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. గ్రామ వీధులన్నీ భక్తి నినాదాలతో మారుమోగాయి. అనంతరం ఆ పవిత్ర జలాలతో ఆలయ శిఖర సంప్రోక్షణ కార్యక్రమాన్ని వైదిక పండితులు మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తిభావంతో కుంకుమార్చన చేసి హారతులు సమర్పించారు. ప్రతి కుటుంబం సకుటుంబంగా హాజరై ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రదర్శించింది. గ్రామంలో శాంతి, సౌభాగ్యం, సస్యశ్యామలత్వం నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ తొలి వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసి భక్తి, ఐక్యత, సామరస్యాలకు ప్రతీకగా నిలిచింది. సుతరసతరసే నమః అగ్నే త్వం వారజానవ్యో అస్మాన్ స్వస్తి భరత దుర్గాన్ విశ్వా
ऊश्च पृथिवे बहुलान उर्वे भवातोकाय अधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते తాళ్ళరేవు మండలంలో గల చిన్నబొడ్డు వెంకటయ్యపాలెంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాల విజయ కనకదుర్గా అమ్మవారి యొక్క ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాన్ని అమ్మవారిని పాల్గొన శుద్ధ చవితి నాడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసుకుని ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకుని అమ్మవారికి మొదటి వార్షికోత్సవాన్ని గ్రామస్తులు భక్తులు కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించి ఉన్నారు. అయితే సమస్తమైనటువంటి అశౌచ జాతాశౌచ ఇత్యాది మాలిన్యాలన్నీ కూడా గుడికి ఆ గాలి అనేది సోకుతుంది కాబట్టి దానిని నివారించడం కోసమై జలాన్ని తీసుకుని కలశాలలో 27 కలశాలను ఏర్పాటు చేసుకుని గ్రామ ప్రదక్షిణ చేసి వచ్చి ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్లు శిఖరం మేంచి పోసి అమ్మవారి యొక్క ఆలయము అభివృద్ధికి చెందడం కోసమై అలాగే విగ్రహంలో శక్తి ఇంకా పెంపొందించేటువంటి విధానంలో స్మార్త విధానంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిగా గణపతి పూజ పుణ్యాహవాచనము మండపారాధన అమ్మవారి యొక్క హోమము చేసుకుని సువాసన్యర్చన ప్రీత అన్నట్టుగా ఆడవారందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పురవీధులన్నీ కూడా తిరిగి వచ్చి అమ్మవారి సన్నిధానంలో ఆ మహాకుంభాభిషేకాన్ని చేయడం జరిగింది. ఈ రోజున అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా గ్రామస్తులు నిర్వహించి ఉన్నారు. ఈ రోజు జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా కమిటీ సభ్యులు అలాగే తమ వంతు సహాయ సహకారంగా ముందుకు వచ్చి అందరూ కూడా సహకరించారు. పాలేపు నరసింహమూర్తి దంపతులు కూడా ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి భక్తులు ఉన్నారో వారందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. కమిటీ వారు పూజా ద్రవ్యాలు ఖర్చులు పెట్టుకున్నారు. అమ్మవారి యొక్క అలంకారం ఖర్చు బొడ్డు మహాలక్ష్మి గారి దంపతులు పెట్టుకుని ఉన్నారు. అందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని ఈ ప్రకారంగానే ఆచరించి రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. వెళ్ళిపోయి కానీ 4 గంటల వరకు పంపించుకురండి. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న బొలేరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న బొలేరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. డిఎఫ్ఓకు అందించిన సమాచారం మేరకు ఏలేశ్వరం రేంజ్ అధికారులు గాలింపు నిర్వహించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో సుమారు 30 మూటల్లో దాదాపు 500 తాబేళ్లు ఉన్నట్లు గుర్తించారు. అమలాపురం, రామచంద్రాపురం, రావులపాలెం ప్రాంతాల నుంచి సేకరించిన తాబేళ్లను పశ్చిమ బెంగాల్, ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 2 అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను ఏలేరు జలాశయంలో విడిచిపెట్టామని, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. హలో సతీశ్వరరావు గారు మీకు మొబైల్లో పెట్టేస్తారు, వాట్సాప్ పెట్టేద్దా?
గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు తెల్లవారుజామున అనగా 21/2/2026 తేదీన డిఎఫ్ఓ కాకినాడ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కెర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గస్తీ చేయగా బొలెరో పికప్ వాహనాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా అందులో గన్నీ బ్యాగ్స్ లో తాబేళ్లను గుర్తించాం. అవి ఇండియన్ షాఫ్ట్ సెల్డ్ టర్టిల్స్, షెడ్యూల్ 1 యానిమల్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇమీడియట్ గా వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ వెహికల్ లో ఉన్న 2 అక్యూజన్స్ కూడా అదుపులో తీసుకుని ఫారెస్ట్ రేంజర్ శైలేశం తరలించాము. తదుపరి విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సాఫ్ట్ సెల్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో తాబేళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కావున అది డిఎఫ్ఓ వారి దగ్గర పర్మిషన్ తీసుకొని వేలేరు ప్రాజెక్ట్ లో వదిలిపెడతాము. తదుపరి అక్యూజర్ ఇద్దరిని కూడా జేఎఫ్ఎంసి కోర్టు ప్రతిపడినందు హాజరుపరుస్తాం. ఈ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమలాపురం, రావులపాలెం ఈ ప్రాంతాల నుంచి ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తుంది. అక్కడ వీటిని తింటారు. అవి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పోగు చేసుకుని అక్కడ తీసుకెళ్లి వాళ్ళు తినడానికి అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు. ఇలాగా వైల్డ్ లైఫ్ యానిమల్స్ తో వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా ఎవరైనా అక్రమ రవాణా చేసించో వాళ్ళని కఠినంగా శిక్షించబడుతుంది. ఇప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా చాలా చోట్ల కూడా ఇవే కేసులు బుక్ చేయడం జరిగింది. వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఇదే కనుక వాళ్ళు మానుకోకుండా చేస్తే కనుక దాన్నే పునరావృతం చేస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. గ్రామాల పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, స్వచ్ఛ రథాల ద్వారా చెత్త సేకరణతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు మరింత వేగవంతం అవుతాయని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో రావులపాలెం మండలంకు కేటాయించిన స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, స్వచ్ఛ రథాల ద్వారా చెత్త సేకరణతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు మరింత వేగవంతం అవుతాయని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో రావులపాలెం మండలంకు కేటాయించిన స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాల్లో చెత్త సేకరణ కార్యక్రమం విధి విధానాలు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలో పోగయ్యే చెత్తను రోడ్లపై పారేయకుండా గ్రామానికి వచ్చిన ప్రత్యేక వాహనంకు అప్పగిస్తే నిత్యావసర సరుకులు అందిస్తే వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ మేరకు ప్లాస్టిక్, ఇనుము, పేపర్లు వంటి పొడి చెత్తను కాలువలో వేయడం వల్ల మురుగునీరు రోడ్లపైకి వచ్చి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతాయని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా స్వచ్ఛ రథాల కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజలు తమ ఇళ్లలోకి పొడి చెత్తను వేరు చేసి గోడ సంచుల్లో నిల్వ ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో రావులపాలెం మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. థ్యాంక్ యూ అండి. ఒక రేట్ అయితే స్టేట్ నుంచి రేట్ ఫిక్స్ చేశారు సార్. అది ఆ రేట్ ప్రకారం వాళ్ళ దగ్గర ఫస్ట్ పేజ్ 9 ఐటమ్స్ సార్. అది ఫస్ట్ పేజ్ లో ముందు 9 ఐటమ్స్ ఇంటి దగ్గర కలెక్ట్ చేసి అందులో ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్లు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు బాటిల్స్, స్టీల్ వస్తువులు, అల్యూమినియం, ఇంకా ఇతరాలండి ఈ పేజ్ లో కలెక్ట్ చేసి నుంచి ఈ తడి చెత్త, పొడి చెత్త వేరుగా తీసుకొని దాన్ని మనం ప్రాసెస్ చేసేవాళ్ళం. దానివల్ల పంచాయతీకి కొంత ఆదాయం వచ్చేది. ఈవెన్ దో చాలా సంతోషం. ఇందాక డీపవర్ చెప్పినట్టుగా ఇది పరిసరాల పరిశుభ్రతే ముఖ్యం, ప్రజల ఆరోగ్యమే మనకు ముఖ్యం. దాంట్లో భాగంగా ఏది కాదు అనర్హం అన్నట్టుగా
చెత్త నుంచి కూడా సంపద సృష్టించాలి. వేస్ట్ టు వెల్త్ అంటే చెత్త నుంచి సంపద సృష్టించడం మన ఈనాడు చేయడానికి స్వచ్ఛ రథాన్ని ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నాం. దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇముడు ఉన్నాయి. ఒకటి, గ్రామం పరిశుభ్రంగా తయారవ్వాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయకపోతే ప్లాస్టిక్ భూమిలో పడి మొత్తం గ్రామాలన్నీ కూడా అపరిశుభ్రం అంటే డ్రైన్లో వేస్తారు. ఆ చెత్త అంతా మన మంచినీటి బాటిల్ తాగితే ఫస్ట్ చేసే పని ఏంటంటే యూజ్ అండ్ త్రో. ఆ వాటర్ బాటిల్ తాగేయడం, అక్కడ అలాగే డ్రైన్లోకో లేకపోతే రోడ్డు మీదకో ఆ డస్ట్ మీద ఏదో ఇసిరేయటం. అది తీసుకెళ్ళి ఎక్కడైనా పొలాల్లో వేసినా, వేస్ట్ ప్లేస్లో వేసినా అది నశించదు. ప్లాస్టిక్ అనేది నశింపుకునం లేదు. దానికి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉంటుందంటారు ప్లాస్టిక్. కానీ దాన్ని కూడా ఎరాడికేట్ చేసుకుంటూ వస్తున్నారు ప్లాస్టిక్ కూడా నియంత్రించడానికి. కానీ గ్రామాల్లో ఈ యొక్క డ్రైన్లన్నీ కట్టినా కూడా డ్రైన్లు ఉపయోగించుకుని దాన్ని మెయింటెనెన్స్ లేకపోతే డ్రైన్లు కట్టిన ఉపయోగం లేదు. చాలా మంది ఏంటంటే డ్రైన్ కట్టేరు కాబట్టి చాలు అనుకుంటే చాలు. ఆ డ్రైన్లో మన ఇంట్లో ఉన్న చెత్త, చెదారం, తడి చెత్త, పొడి చెత్త అన్ని పట్టుకొచ్చి అందులో వేస్తే ఆ డ్రైన్ పూడిపోయి మ్యాట్లు అయిపోయి, లేకపోతే నీరు పారక దానివల్ల దుర్గంధం, దానివల్ల రకరకాలైనటువంటి దోమలు అవి పుట్టడం, మళ్ళీ అవే మన ఇంట్లోకి వచ్చి మనం కొట్టడం, మన హాస్పిటల్ అనారోగ్యాలు పాలవటం, వాతావరణం అంతా కూడా అపరిశుభ్రంగా తయారవటం, ఇవన్నీ మనం సహజంగా చూస్తూ ఉన్నాం. మనకు మనం అన్ని రకాల బాగుంటాం ఎంత ముఖ్యమో, శుభ్రమైన బట్టలు వేసుకుని పరిశుభ్రంగా ఉండడం, మన ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం, దాంతోపాటు మన గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్న ప్రయోజనం, మనం శుభ్రంగా ఉన్న ప్రయోజనం మనకి కలుగుతుంది. ఆ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మనం రోడ్లు బాగుండాలి పరిశుభ్రంగా. రోడ్లు మన వరకు మనం పాడు చేయకూడదు. అంటే రోడ్లు మమ్మల్ని ఊడమంటారా లేదా రోడ్లు మమ్మల్ని శుభ్రం చేయమంటారా అని నేను మిమ్మల్ని అంటలా. ఆ రోడ్ల మీద నానా చెత్త, నానా చెదారం పాడేయకుండా కనీసం దాన్ని ఒక ప్లేస్లో పెట్టుకుని దాన్ని డిస్పోజ్ చేసేలా చూసుకుంటే, తడి చెత్త, పొడి చెత్త అని పెట్టుకుంటే తడి చెత్త అంతా కూడా ఆర్గానిక్ వేస్ట్ కింద, మెన్యూర్ కింద తయారవుద్ది. అదేవిధంగా పొడి చెత్త అనుకుంటే అందులో ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా గాజు ఉండొచ్చు, లేకపోతే ప్లాస్టిక్ ఉండొచ్చు, లేకపోతే రకరకాల వస్తువులు ఉండొచ్చు. అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేసుకుని అంటే ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తే మనం కూడా దాన్ని దాన్ని జాగ్రత్త పెట్టడానికి కానీ, లేదా దాన్ని మనకి చాలా మంది ఇళ్లలో అవకాశాలు కూడా లేకపోవచ్చు. దానికోసం ఒక స్వచ్ఛ రథం అనే పేరుతోటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో భాగంగానే స్వచ్ఛ రథం అంటే ఒక వ్యక్తి ఇది 25,000 ఇస్తామా నెలకి, మండలానికి 25,000, గ్రామానికి 21,000. ఈ 21,000 ఈ వాహనాన్ని ఉపయోగించుకునే వ్యక్తికి ప్రభుత్వం ప్రతి నెల ఇస్తుంది. దాంతో అతను ఈ వ్యాన్ నడుపుతూ ఈ వస్తువులన్నీ కలెక్ట్ చేసుకుని, ఇందాక ఏదైతే చెప్పారో మీకు ఆ తడి చెత్త, పొడి చెత్తకు సంబంధించిన వస్తువులన్నీ కలెక్ట్ చేసుకుంటూ వాటిని ప్రజలు జాగ్రత్త పెట్టి అందివ్వాలంటే వాళ్ళకు కూడా ఏదైనా ప్రయోజనం ఉంటేనే కానీ వాళ్ళు కూడా దాని గురించి శ్రద్ధ వహించరు. ఈ యొక్క ప్లాస్టిక్, గాజు ఆ వస్తువులన్నీ, ఆ వస్తువుల కోసం ఇప్పుడు ఆర్గానిక్ వేస్ట్ ఉంది, పొడి చెత్త ఉంది. వాటిలో ఈ రకాలన్నీ ఏదైతే ఇందాక మన డిపోర్ వీళ్ళు చెప్పారో ఆ వస్తువులన్నింటినీ కూడా వ్యర్థాలు, అది పాత పేపర్లు ఉండొచ్చు, గాజు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు ఇలాగా ఉంటాయి. వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుని వాటి మీద ఇక్కడ పెట్టినటువంటి, చూడండి మీరు అందరూ ఇక్కడ నిత్యావసర వస్తువులు ఉన్నాయి. రోజు మనం ఉపయోగించుకునే మన ఇళ్ళు కానీ, సర్ఫులు కానీ, బట్టల సబ్బులు కానీ, టూత్ పేస్టులు కానీ, షాంపూలు కానీ, ఉల్లిపాయలు కానీ, కూరగాయలు కానీ, చిన్న ఏదైనా చిరుబండ పిల్లలు కానీ, ఇక్కడ ఏమిటి కొన్ని వస్తువులు ఆ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్ వ్యర్థాలు వాళ్ళ దగ్గర తీసుకుని ఈ వస్తువులు కొన్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే ఆ వ్యర్థాలన్నీ వచ్చి బండి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం, ఈ వస్తువులు వాళ్ళకి ఇవ్వడం, ఈ పట్టుకెళ్ళి వాళ్ళు అవి మార్కెటింగ్ చేసుకుని దాన్ని ఎలాగ డిస్పోజ్ చేయాలో డిస్పోజ్ చేసుకుని 10 రూపాయల ఆదాయం వాళ్ళు పొందడం, గవర్నమెంట్ ఇచ్చేదానికి సాయంగా ఇది జరగాలనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే పంచాయతీలే చేయాలి, నంబిగాడు కట్టగల మా రైల్లో చెత్త ఉండకూడదు, మా ఇంట్లో చెత్త అంతా మన శుభ్రంగా ఇంటి నిండా ఒక బండిడి చెత్త, ప్రతి ఇంట్లో ఒక బండిడి చెత్త పోగొట్టేసి ఆ చెత్త అంతా వాళ్ళు పట్టుకెళ్ళి శుభ్రం చేయండి అంటే అయ్యే సాధ్యమయ్యే పరిస్థితి కూడా కాదు. సాధ్యమైనంత వరకు మన సహకారం కూడా ఉండాలి. మనం
చెత్తను కూడా ప్రారదోలడం కూడా నేర్చుకున్నప్పుడే గ్రామాలు బాగుంటాయి, పరిశుభ్రంగా తయారవుతాయి. దానికోసమే కేజీ ఇనుము అయితే 20 రూపాయలు ఇస్తారు. అంటే దానికి సంబంధించిన వస్తువులు అండి, అల్యూమినియం కానీ అన్ని, అల్యూమినియం అయితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు, 120 రూపాయలు ఇస్తారు. గాజు బాటిల్స్ అయితే కేజీకి 2 రూపాయలు ఇస్తారు. స్టీల్ వస్తువులు అయితే 40 రూపాయలు ఇస్తారు. అట్టబెట్టెలు అయితే 10 రూపాయలు ఇస్తారు, దానికి సంబంధించిన వస్తువులు ఇస్తారు. ఇవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్తూ వాళ్ళు ఇవాళ మండలంలో ప్రారంభించాం, రేపు తర్వాత 4 మండలాల్లో ప్రారంభిస్తాం, తర్వాత అన్ని గ్రామాల్లోనూ ప్రారంభిస్తాం. మండలానికి ఒక వెహికల్ ఇస్తున్నారు, అది రోజుకు ఒక ఊరు వెళ్ళి తిరుగుతుంది. ఆ మండలానికి ఇచ్చిన వెహికల్ ప్రతి వారంలో ఒక రోజు ఒక్కో ఊరు వెళ్తుంది కలెక్ట్ చేసుకోవడానికి, షెడ్యూల్ వేస్తారు. అవి కలెక్ట్ చేసుకొస్తే అది అలవాటు పడతారు, మనం కూడా అలవాటు పడాలి. తడి చెత్త పొడి చెత్త దాన్ని జాగ్రత్త పెట్టి ఈ బళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేలాగా డిస్పోజ్ చేసుకుంటే చాలా రకాలు ఏంటంటే దానివల్ల ఏదో ఈ 10 రూపాయలు 20 రూపాయలు వస్తువులు ఇస్తారని కాదు, దానివల్ల ఏంటంటే ముందు మన ఆరోగ్యాలు బాగుంటాయి, హాస్పిటల్కి వెళ్ళాం, పరిశుభ్రమైన వాతావరణం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఆరోగ్యవంతమైన సమాజం సృష్టించడం కోసం ప్రభుత్వం చెత్త మీద కూడా కార్యక్రమాలు తీసుకుని, చెత్త ఏంటి చెత్త మీద కార్యక్రమాలు ఏంటి అని కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో సుమారు 1.08 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే వెల్నెస్ సెంటర్లకు శంకుస్థాపన చేసిన నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ. అనంతరం ముంగండ గ్రామంలో పవసన ఆరోగ్య మిత్ర శిబిరాన్ని ప్రారంభించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో సుమారు 1.08 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే వెల్నెస్ సెంటర్లకు శంకుస్థాపన చేసిన నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ. అనంతరం ముంగండ గ్రామంలో పవసన ఆరోగ్య మిత్ర శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ప్రస్తావించడం జరిగిందని, బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరిచి ఏటిగట్లపై బీటీ రోడ్ నిర్మాణం చేపడితే రైతులు లంక భూముల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కి తరలించేందుకు దోహదపడుతుందని, నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, త్వరితగతిన ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పి గన్నవరం సిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని, మార్చురీని నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లానని, ప్రభుత్వం సానుకూల స్పందన వచ్చి త్వరలోనే సమస్య పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. విలస గ్రామంలో వెల్నెస్ సెంటర్ 36 lakhs గ్రాంట్స్ తోటి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్రపురం గ్రామంలో ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు పొంగన్ గ్రామంలో ప్రస్తుతం మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ వెల్నెస్ సెంటర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది వెల్ఫేర్కి సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్య భద్రత చూసి పవనన్న ఆరోగ్య భద్రత అనే ఉచిత వైద్య కేంద్రాన్ని కూడా ముంగన్ గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం కొరకు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం చూసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇంచుమించు 100 మందికి పైగా చెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది 3 గంటలకి క్యాంప్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పవనన్న ఆరోగ్య ఉచిత కేంద్రాల్లో టెస్టులు చేయించుకుని వారికి అవసరమైనటువంటి కళ్ళజోళ్ళు ఏవైతున్నాయో అవి కూడా నా సొంత ఖర్చులతోటి వారికి ఆ కళ్ళజోళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించు ఆ కళ్ళజోళ్ళు కూడా
నా క్యాంప్ ఆఫీస్ దగ్గర 3 గంటల అందరికి కూడా ఇవ్వటానికి ఏర్పాటు చేశాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం, వారి డెవలప్మెంట్, వారికి ఏది అవసరమైనా సరే నేను తప్పనిసరిగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే 24 అవర్స్ వారికి అందుబాటులో ఉండేటట్లు కూడా నేను చేస్తున్నాను. నా నియోజకవర్గ ప్రజల యొక్క క్షేమం కావాలి, వారికి నేను సర్వీస్ చేయాలి, ఇదే నా ముఖ్య ఉద్దేశం. మొన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెం ఫిబ్రవరి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ ఎంఏ యేసుబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెం ఫిబ్రవరి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ ఎంఏ యేసుబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ ఎంఏ యేసుబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మీ ఇంటికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిందిగా తెలియజేశారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పౌరులందరినీ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి, జీవజలానికి, మానవ ఆరోగ్యానికి కూడా హానికరం. ప్లాస్టిక్ వ్యర్థాలు నేలలో కలిసి నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్ వస్తువులను తగులబెడితే విషవాయువులు వాతావరణంలోకి విడుదలై వాయు కాలుష్యానికి దోహదం చేస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పౌరులందరినీ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతోంది. ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా కాగితం, జనపనార, మట్టి, వెదురు వంటి సహజ పదార్థాలతో తయారైన వస్తువులను మరియు గుడ్డ సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్పా సిబ్బంది పాల్గొన్నారు. అది మామూలుగా అది కాలేజీకి వస్తుంది. ఇది బార్డర్ కాలేజ్ దేవస్థానం కాలేజీకి మహిళల సొంతింటి కల నెరవేరుస్తామంటున్న మంత్రి రామానాయుడు. పాలకులలో పర్యటించిన మంత్రి రామానాయుడు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిట్కో గృహాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఉగాది నాటికి కొన్ని ఇళ్లను పూర్తి చేసే విధంగా మిగతా గృహాలను జూన్ నెల నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మహిళల సొంతింటి కల నెరవేరుస్తామంటున్న మంత్రి రామానాయుడు. పాలకులలో పర్యటించిన మంత్రి రామానాయుడు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిట్కో గృహాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఉగాది నాటికి కొన్ని ఇళ్లను పూర్తి చేసే విధంగా మిగతా గృహాలను జూన్ నెల నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. जाओ रैंक आते हैं, तुम जाओ।
మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు ఎన్టీఆర్ టిట్కో ఇల్లు మనం ఆ రోజు కొన్ని బ్లాకులు 100%, కొన్ని బ్లాకులు 90%, కొన్ని బ్లాకులు 80%, కొన్ని బ్లాకులు 70%, అంటే 70 నుంచి 100% ఆ రోజు ఎన్టీఆర్ టిట్కో ఇల్లును మనం పూర్తి చేస్తాం. ఆ రోజు క్వారంటైన్ కేంద్రాలుగా కూడా ఆ రోజు ఎన్టీఆర్ టిట్కో ఇల్లును గత ప్రభుత్వం వాడినటువంటి పరిస్థితి. ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ 20-30% ఏదైతే ఉందో 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఒక అరబస్తా సిమెంట్ కానీ ₹1 కానీ పెట్టి పని చేయనటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు మనం ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ ఇళ్ళన్నీ కూడా చెదలు పట్టి పొదలు పెరిగిపోయి అసలు నివాస యోగ్యంగా లేనటువంటి స్థితిలో మరి 5 సంవత్సరాల పాలన పాపం ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి. ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఇల్లు సంబంధించిన బ్యాలెన్స్ పనులు చేయలేకపోయారు. పనులు చేయకపోగా ఏదైతే మనం ఆ రోజు కట్టినటువంటి ఇళ్లను బ్యాంకులకి పంపించి సంతకాలు పెట్టించుకొని ఒక్కొక్క ఇంటి మీద ₹3,65,000, అంటే నేర్లీ దగ్గర 150-160 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లు నుంచే ఈ ఇళ్ల మీద గత ప్రభుత్వం రుణం మరి వాళ్ళందరికీ కూడా అకౌంట్లో పడినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఆ టిట్కో ఇళ్ళ నుంచి తెచ్చుకునేటువంటి రుణం ఏదైతే ఉందో ఈ ఇల్లు నిర్మాణానికి ఉపయోగించారని అంటే 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు. మరి ఆ తీసుకునేటువంటి ఆ 150-160 కోట్లు టిట్కో అకౌంట్లో ఉన్నాయంటే అక్కడ లేవు. అంటే పేదల ఇల్లు కూడా తాకట్టు పెట్టినటువంటి డబ్బులు కూడా డైవర్ట్ చేసుకుని పోయారు. మళ్ళీ ఇటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట ఇచ్చాం పేదలు మహిళలు అనేటువంటి విషయంతో మళ్ళీ మేము బయట అప్పు తెచ్చుకుని హడ్కో దగ్గర మళ్ళీ ఈరోజు ఇళ్లను ఒక్కొక్కటి పూర్తి చేస్తూ వారం రివ్యూ చేసుకుంటూ అటు ఎల్ఎన్టీ కానీ ఇటు టిట్కోని కానీ ఎప్పటికప్పుడు అటు మినిస్టర్ గారితో ఒక పక్కన టిట్కో ఎండీ గారితో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఇంకా మేము ఇవ్వాల్సింది 111 బ్లాకులు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మనము ఈ టిట్కో ఇళ్లలో ఆ 111లో మరి చాలా వరకు దగ్గర ఒక అరౌండ్ ఒక 60 వరకు కూడా మరి రేపు ఏదైతే ఉగాది సమయానికి పూర్తి చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. మిగిలినటువంటివి కూడా 47-48 ఏవైతే మిగిలినవి ఉన్నాయో అవి కూడా ఈ యొక్క జూన్ నెల కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ పెట్టుకుని ఈ యొక్క జూన్ నెల వచ్చే సమయానికి మ్యాక్సిమం క్లోజ్ అయిపోయేటువంటి విధంగా అన్ని ఇళ్ళు కూడా పూర్తి అయిపోయేటువంటి విధంగా అందరికీ కూడా ఇక్కడ ఇల్లు అప్పగించేటువంటి విధంగా ముందుకెళ్ళేటువంటి విధంగా రివ్యూ చేసుకుంటూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు ఎస్ఐ జ్వాలాసాగర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియాలో అసభ్యకరమైన అవాస్తవమైన సమాచారాన్ని పెడితే గ్రూప్ అడ్మిన్ల బాధ్యత వహించాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే విధంగా పోస్టులు పెట్టినా ఫార్వర్డ్ చేసిన గ్రూప్ అడ్మిన్లు పోలీసుల దృష్టికి తీసుకురావాలని హెచ్చరించారు. ఇప్పటివరకు ఎస్ఐ జ్వాలాసాగర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియాలో అసభ్యకరమైన అవాస్తవమైన సమాచారాన్ని పెడితే గ్రూప్ అడ్మిన్ల బాధ్యత వహించాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే విధంగా పోస్టులు పెట్టినా ఫార్వర్డ్ చేసిన గ్రూప్ అడ్మిన్లు పోలీసుల దృష్టికి తీసుకురావాలని హెచ్చరించారు. ఈ తరుణంలో ఈ మధ్యకాలంలో వాస్తవానికి దూరంగా ఉండే సమాచారం కానీ అవాస్తవమైన ప్రచారం కానీ పెట్టడం వల్ల 2 మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ విద్వేషాలు రేకట్టించే ఆస్కారం ఉంది. అందువల్ల మీరు గ్రూప్ అడ్మిన్లుగా క్యాస్ట్కి సంబంధించిన అంశాలు కానీ పొలిటికల్కి సంబంధించిన అంశాలు కానీ ఎలాంటైనా లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చే అంశాలు ఎవరైనా పోస్ట్ పెట్టినా దాన్ని ఎవరైనా ఫార్వర్డ్ చేసినా మీరు గ్రూప్ అడ్మిన్లుగా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. తద్వారా మేము వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం లేకపోతే దాన్ని టేక్ డౌన్ చేపిస్తాం. దానివల్ల ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఎటువంటి ఘర్షణ వాతావరణం నెలకొల్పకుండా మనకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ముఖ్య భూమిక ఉంటుంది. ఇది రీసెంట్ సినారియోలో అమలాపురంలో కూడా మా డిఎస్పీ గారు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. మిమ్మల్ని ముమ్మిడివరం మండలంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఈరోజు మా పోలీస్ స్టేషన్కి ఆహ్వానించి మీకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఒకతను అవాస్తవమైన పోస్టింగ్ పెడతారు, అది వాస్తవం అవాస్తవం అనేది తెలుసుకోకుండా దాన్ని ఫార్వర్డ్ చేయడం కూడా నేరమే. దానివల్ల ఇంకా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ మంది దాన్ని
వ్యూవర్స్ వ్యూ చేసి అది ఇంకా పెద్ద సమస్యలాగా తలెత్తే ఆస్కారం ఉంది కాబట్టి ఫార్వర్డ్ చేయడం కూడా తప్పే. అలాంటి ఏమన్నా సెన్సిటివ్ మ్యాటర్స్ అంటారు, అలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ ఏమన్నా కూడా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. తలెత్తితే గ్రూప్ అడ్మిన్ యొక్క బాధ్యత ఏంటి? ఆ గ్రూప్ సభ్యులు దాన్ని గ్రూప్ అడ్మిన్లు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే విధంగా ఏమైనా మెసేజ్ ఏమైనా ఫార్వర్డ్ చేస్తున్నారా అని చూసుకొని సూపర్వైజ్ చేసుకోవాల్సిన బాధ్యత గ్రూప్ అడ్మిన్లు ఉంటుంది. దానివల్ల ఈ సోషల్ మీడియా వల్ల ఈ మెసేజ్ల వల్ల ఏమైనా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే గ్రూప్ అడ్మిన్లు కూడా లైబుల్ అవుతారు చట్టపరంగా. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.